अस्सलामुअलैकुम దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ 65, చీజ్ పాస్తా, జీరా రైస్ విత్ పన్నీర్ మసాలా కర్రీ, జీరా సోడా. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, చీజ్ పాస్తా అయితే అద్దరిపోయింది, అన్ని ఇంట్లోనే చేసిన. ఈ రోజు అయితే ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ దీన్ని జీరా సోడా తాగి డన్ చెప్తారో వాళ్ళే వినేటట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు పనిష్మెంట్ మాత్రం అద్దరిపోయింది. ఈ రోజు కూడా నేనే విన్ అయ్యి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. లాస్ట్ వీడియోలో నేనే విన్నాను కదా. ఈ రోజు కూడా మా చెల్లకే పనిష్మెంట్ ఇస్తా. సరే చూద్దాం. ఈ రోజు అయితే పనిష్మెంట్ నిజంగా క్రేజ్ ఉంది గైస్. అసలు ఎప్పుడు కూడా అలాంటి పనిష్మెంట్ తీసుకోలేదు. ఉంటుంది నీకు. సరే, సో మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అమ్మ ఏం చేస్తుంది ఏంటని అది వావ్, బాగుందా? సూపర్ ఉంది. నా ప్లేట్ మీ వస్తలేవమ్మా. ఇది పన్నీర్ మసాలా కాదు, బిస్కెట్ మసాలా. బిస్కెట్లు లాలేవా? సూపర్ ఉంది. బాగుందా? త్రివేణా మజాక. అన్నీ పర్ఫెక్ట్. మా అమ్మ ఇంత ఫాస్ట్గా తింటుంది. గెలవాలని తపన, ఆతృత.
నేనే విన్నర్. మా చెల్లెకి అదే పనిష్మెంట్ ఇస్తే నేను గెలుస్తానన్నది. ఏమాయ్ చెప్పు. ఏమేమి తెలియదు కానీ ఇద్దరం పాస్తా వరకు సేమ్ తిన్నామా. నువ్వు రైస్ ఫాస్ట్ తినేసినావు. పనిష్మెంట్ ఊహించుకొని ఆ పనిష్మెంట్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. అందుకే మా అక్కని ఓడిపించేశాను. అబ్బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్. పాస్తా మాత్రం సూపర్ ఉంది. కాకపోతే అది కొంచెం వేడివేడికి మీద తింటే ఇంకా బాగుంటుంది. కొంచెం చల్లగా అయిపోయింది కదా. పన్నీర్ కర్రీ మంచిగా ఉంది. నేనైతే కూర మంచిగా కలుపుకొని తినేయాలి. కనీసం అట్లా నేను ఎక్కువ తింటున్నా. నేను పన్నీర్ కర్రీ చికెన్ 65 అదిరిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ సూపర్ అంతా మంచిగా ఉంది కదా. అన్నీ బాగున్నాయి కానీ ఓడిపోయినా. పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు. మూన భయస్తుంది పండు. సర్లే భయపడ్డా కానీ పనిష్మెంట్ తీసుకోవడం తప్పదు. సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అమ్మో క్రేజీ పనిష్మెంట్ గాయస్. అస్సలు అమ్మో నాకు తలుచుకుంటేనే భయం అవుతుంది. ఎందుకు ఓడిపోలే మరి అందా? నువ్వు అంత ఫాస్ట్ గా తిన్నావు. ఏమనుకుంటున్నావు? నందిని తగ్గేదేలే. తగ్గకు మరి అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? క్రీమ్ బిస్కెట్ తినాలి. క్రీమ్ బిస్కెట్ కాదది, కాకరకాయ బిస్కెట్. వావ్ సూపర్ ఉంటది. మాకు ఇప్పుడు తింటది. అది ఎట్లా తయారు చేయాలి చెప్పాలా? కాకరకాయ 1 స్లైస్ తీసుకోవాలి. దానిపైన ఒక స్లైస్ గులాబ్ జామ్ పెట్టాలి క్రీమ్ లాగా. దానిపైన మళ్ళీ కాకరకాయ స్లైస్ పెట్టాలి. అదే క్రీమ్ బిస్కెట్, కాకరకాయ బిస్కెట్. న్యూ మోడల్. ఇదిగోండి ఇది ఎంత దొడ్డ క్వశ్చన్ చూడండి. గులాబ్ జామ్ చూస్తే తినబుద్ధి అవుతుంది కానీ కాకరకాయలో పెట్టుకొని తింటే దూల తీరిపోతుంది. ఈ పిజ్జా బర్గర్ సేమ్ అంతే కొడుతుంది. ఓకే బర్గర్ పెట్టిది కూడా వావ్ ఎంత మంచిగా ఉందో. యాహూ తిను తిను. లేట్ అవుతుంది. నీకోసం వెయిట్ చేస్తుంది అది. నీకది నాకు ఇది. గెలిచిన వాళ్ళకి గులాబ్ జామ్, గెలిచిన వాళ్ళకి అది. అదంటే కాకరకాయ బిస్కెట్ కాదు. ఇది బర్గర్, కాకరకాయ బర్గర్. బిస్కెట్ లాగా లేదు, అది బర్గర్ లాగా ఉంది. మంచిది గులాబ్ జామ్. ఎటు టేస్ట్ మంచిది కదా గులాబ్ జామ్. ఏయ్ ఇంకోటి మర్చిపోయినా. అది కూడా తిన్నా. అది కూడా క్వశ్చన్ గులాబ్ జామ్ తినలే. నాతో పెట్టుకుంటే మడతైపోతే. నందినితో అంత ఈజీ కాదు. చాలా డేంజర్ ఉంది గైస్ పనిష్మెంట్. చాలా అంటే చాలా డేంజర్ ఉంది. అందుకే గెలవాలి అంటారు. ఒక్క వీడియోలో గెలిచి ఓవర్ యాక్షన్ చెయ్యకు. చేరుంది చిన్న నోరంతా. అయితే నేనేం చేయాలా? అమ్మ నీళ్ళు చూడలే అసలు. నేను దొంగది. ఇన్నే ఉన్నాయమ్మి. గైస్ పనిష్మెంట్ అయితే అసలు ఇలాంటి పనిష్మెంట్ నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఎంత ఘోరం ఉందంటే అబ్బా. కాకరకాయ అసలు కొంచెం కట్ చేసి
పెద్ద కత్తి తీసుకొచ్చింది, నాకన్నా పెద్దగా ఉన్నది. గైస్ పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ ఉంది. అమ్మో నెక్స్ట్ పనిష్మెంట్ మా చెల్లెకి ఇయ్యకపోతున్నా పెట్టడమే కాదు. సరే చూద్దాంలే. చూడు. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.